మహర్షి జ్ఞానోపదేశములు. సాధు సుందర్ సింగ్ గారు కైలాస మహర్షితో సంభాషించినప్పుడు కొన్ని బైబిల్ సత్యములను హెచ్చరికలుగా చెప్పిరి, కొన్నిటిని విశదపరచిరి. చదువరుల క్షేమాభివృద్ధి కోరి వాటిని ఇందులో పొందుపరుచుచున్నాము. కొన్ని హెచ్చరికలు. మొదటిది, క్రైస్తవుడు ఉప్పు. క్రైస్తవులు భూమికి ఉప్పై ఉన్నారు. అది ప్రయోజనకరముగా ఉండుటకు వేయబడి పదార్థములో కరిగిపోవుట అవసరము. ఆ ప్రకారమే ఒక క్రైస్తవుడు తన సత్ప్రవర్తన మాదిరికరమైన జీవితము ద్వారా పొరుగువారి జీవితముల యందు భక్తి రుచిని కలిగించుటకును వారిని క్రీస్తు కొరకు సంపాదించుటకును కృషి చేయవలను. ఉప్పు వలె కరిగిపోయే జీవితమును, ప్రయోజనకరమైన జీవితమును ప్రభువు మనకు దయచేయునుగాక. రెండవది, క్రైస్తవుడు శ్రమ. క్రైస్తవులు అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యములో ప్రవేశించవలను. సువాసన కల పుష్పము చేతిలో నలుపబడినను యంత్రములో పెట్టినను ఎక్కువ పరిమళము ఇచ్చుచున్న ప్రకారము క్రైస్తవుడు శ్రమల మధ్య క్రీస్తు కొరకు జీవించవలను. మూడవది, అవయవములను చంపుకొనవలను. జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, ధనాపేక్షను చంపివేయుడి. అవును, క్రైస్తవుడు ప్రభువుని సేవించుచుండగా వ్యర్థమైన దానిని చూడకుండా తన నేత్రములను, చెడ్డ మాటలను వినకుండా తన చెవులను, దుష్ట ఆలోచనలు రాకుండా తన హృదయమును కాపాడుకొనవలెను. ముఖస్తుతి, పరిహాస మాటలు క్రైస్తవుల్ని బలహీనపరచును. నాలుగవది, పాపమే కారణము. తన పాపపు స్థితికి కారణం తన యొద్ద నివసించు పాపమే అని భక్తుడు పలికెను. సాలెపురుగు బ్రతికి ఉన్నంత కాలము వలలు అల్లుతూ ఉంటుంది. బూజును దులిపినను సాలెపురుగును చంపినంత వరకు ఇంట్లో బూజు ఉంటుంది. ఆ ప్రకారమే మనలోని పాపము తొలగించబడినప్పుడే పాపపు క్రియలు మాయమగును. ఐదవది, స్వభావము మారవలను. దైవ స్వభావమందు పాలివారమగుటకు మనము పిలువబడి ఉన్నాము. అంటుకట్టుట ద్వారా చెట్టు కొమ్మలు మంచి ఫలము ఫలించుట కన్నులారా చూచుచున్నాము. మానవుని చెడ్డ స్వభావము మార్చబడు నిమిత్తము ఏమి చేయవలెను? క్రీస్తులోని దైవిక స్వభావము తనలో ప్రవహించునట్లుగా అంటుకట్టబడవలెను. ఇది అసాధ్యము కాదు. కొన్ని వివరణలు. ఓడ క్రీస్తు. దేవుని దృష్టిలో నోవహు నీతిమంతుడు, నిందారహితుడు గనుక రాబోవు జలప్రళయమును తప్పించుకుని నిమిత్తము ఒక ఓడను కట్టమని ఆజ్ఞాపింపబడెను. ఓడ నిర్మాణములో నిమగ్నమయ్యుండిన నోవహును ప్రజలు పిచ్చివాడని పరిహసించిరి. ఎందుకనగా అప్పటి వరకు వర్షము కురియలేదు. భూమి నుండి ఆవిరి లేచి నేలంతటిని తడుపుచుండెను. ఆకాశము నుండి వర్షము కురియునని నోవహు ప్రకటనను బట్టి పరిహసించిన వారు జలప్రళయంలో నశించిరి. ఓడను కట్టుటకు తోడ్పడిన వడ్రంగులు, కమ్మరులు సహితము నశించిరి. ఇది మనకొక కనువిప్పు. నేడు లోకానుసారమైన మనసు గలవారు ఆత్మానుసారమైన మనసు గలవారిని విమర్శించుచున్నారు, దూషించుచున్నారు. ఇది ప్రమాదకరము. నోవహు ఓడ క్రీస్తు శరీరమునకు సాదృశ్యమని మరువవద్దు. శాపగ్రాహి అయిన క్రీస్తు తన ఆజ్ఞను అతిక్రమించిన ఆదామును బట్టి నేల శపింపబడెను. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను మొలిపించును అనున్నది దేవుని మాట. అయితే ఆ శాపము యేసుక్రీస్తు ముండ్ల కిరీటము ధరించినప్పుడు మన కోసము శాపమై ఆయన మనలను శాపము నుంచి విడిపించెను. మూడవది, దైవ చిత్తము. శిలువ మరణమునకు ముందు రాత్రి క్రీస్తు నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగింపుము అని గెత్సెమనే తోటలో ప్రార్థించెను. నీ చిత్తమైతే అని ప్రార్థించినందున ఆయన శిలువ మరణమునకు భయపడినట్లుగా కొందరు చెప్పుట తప్పు. అన్ని విషయములలో దైవ చిత్తమునకు అప్పగించుకొనవలనని మనకు నేర్పుటకే ఆయన ఇలాగు ప్రార్థించెను. నాలుగవది, ప్రార్థనలో నిద్ర. గెత్సెమనే తోటలో తన శిష్యులు నిద్రించుటను చూచిన క్రీస్తు ఒక్క గడియ అయినను నాతో మేల్కొని ఉండలేరా అని అడిగెను. ముఖ్యంగా పేతురుతో ఈ మాట అనుటకు కారణము అతడు
తన్నెరుగడని ముమ్మారు బహిరంగంగా చెప్పనయ్యున్నాడని క్రీస్తు ముందుగానే ఎరిగియుండెను. 5. అంజూరపు చెట్టు యూదులు. తన తోటలో అంజూరపు చెట్టు నాటిన ఒక మనుషుని గూర్చి యేసు చెప్పెను. 3 ఏండ్ల నుండి కనిపెట్టినను ఫలించుటలేదు గనుక నరికివేయుము అని క్రీస్తు అంజూరపు చెట్టగు తన ప్రజలను గూర్చి మాట్లాడెను. ఆయన బోధ ఎరువు వలె ఉండినను వారు ఫలించనందున క్రీస్తు శకం 70వ సంవత్సరమున శిక్షకు గురి అయ్యిరి. యెరూషలేము ముట్టడి వేయబడెను, యూదులు వధించబడిరి. మనము ఫలించు చెట్టు వలె ఉన్నామా? ఇంతటితో ఈ పుస్తకం ముగించబడింది. విన్న మనందరి జీవితాలలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేర్చబడునుగాక.